నడిపించి నా సన్మార్గంలో నడిపించే బాధ్యత నాదే. నేనేం చేయాలా? నేను ఈ దేహంతో ఉన్నాను కాబట్టి వాట్ ఈస్ మై ఎయిమ్? వాట్ షుడ్ ఐ డూ? వాట్ షుడ్ ఐ బికమ్? సో ఇది అండ్ యూ సీ లైఫ్ ఈస్ బెస్ట్ లెసన్, ఎక్స్పీరియన్స్ ఇస్ బెటర్ టీచర్, యు ఆర్ ద బెస్ట్ జడ్జ్. నిన్ను గురించి, సో నీ స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే. నువ్వు యుద్ధం చేయగలుగుతావు. యుద్ధం చేయలేక నువ్వు చతికిలబడలేదు. యుద్ధం చేయకుండానే నేను గెలుస్తాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్. వాళ్ళ యుద్ధంలో నేను గెలిస్తే అందరూ చనిపోతారు, అందరూ చనిపోతే నేను ఈ రాజ్యం ఏం చేసుకుంటాను? ఇంకా యుద్ధం చేయలేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ రెడీ, యు ఫైట్, యు కంప్లీట్ ది బ్యాటిల్ ఫర్ విచ్ యు హ్యావ్ కమ్. సో ముందు యుద్ధం చేయి. నీ కర్తవ్య నిర్వహణ, కార్యోన్ముఖుడుగా, పరిణామాన్ని ఊహించవద్దు. అండ్ ఇవన్నీ జరిగి ఇవన్నీ కానప్పుడు సర్వధర్మ పరిత్యజ, అది లాస్ట్ అబ్సల్యూట్ శరణాగతి. సరెండర్ యువర్ సెల్ఫ్, మేక్ పుట్ ఇన్ ది బెస్ట్, లీవ్ ద రెస్ట్ అండ్ ట్రస్ట్ ది హోస్ట్. హోస్ట్ ఇస్ ది గాడ్ అల్టిమేట్లీ. ది పరమాత్మ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అండ్ ఈ తత్వబోధం, ఇంకొకటి ఏమంటే ఆ తత్వము ఇక్కడ వచ్చేది. తత్వం అంటే తత్ అంటే ఆ సత్పదార్థము, ఆ పరమాత్మ. తత్ ఈజ్ సత్ హియర్. త్వం నువ్వు అంటే ఆ పరమాత్మ. ఇక్కడ మరి ద్వైత అద్వైత విశిష్టాద్వైత ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి. తత్వం అంటే నేనే నువ్వు అని తెలుసుకో, నరనారాయణులు ఒక్కటే, నేనే నువ్వు అని తెలుసుకో అని చెప్పేది. అది శంకరాచార్యుల ఫిలాసఫీ. సో దెర్ ఈస్ నో సెకండ్ థింగ్. నిన్ను నువ్వు రియలైజ్ చేసి నేనే పరమాత్మ. ఇది జ్ఞాన మార్గం. ఎప్పుడైతే నువ్వు నేనే జ్ఞానము, నేనే పరమాత్మ అని తెలుసుకుంటావో అప్పుడు నేను పరమాత్మనే అయిపోతా, నువ్వే పరమాత్మ అయిపోతావు. బ్రహ్మ విదాప్నోతి పరం అంటుంది తైత్తిరీయోపనిషత్. సో అది నెక్స్ట్. ఈ తత్వం తస్మిన్ త్వం అంటే ఆయన నీలోనే ఉన్నాడు, ఆ పరమాత్మ నీలో ఉన్నాడు, కానీ నువ్వు పరమాత్ముడు కాదు. ఎందుకంటే ఆ కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ, సృష్టి స్థితి లయకారకుడు ఆయన మాత్రమే. ఆయన ఆత్మరూపంలో నీలో ఉన్నాడు, కానీ నువ్వు ఆత్మ కాదు. సో నువ్వు వేరే, ఆయన వేరే, కానీ అల్టిమేట్గా యూఆర్ గోయింగ్ టు జాయిన్ హిమ్, యూఆర్ కమింగ్ ఫ్రమ్ హిమ్ అండ్ యూఆర్ గోయింగ్ టు హిమ్. ఆ సృష్టి స్థితి లయ అనే చేసే శక్తి ఆయనకు మాత్రం, ఆ విశిష్టత ఆయనకు మాత్రమే ఉంది. కానీ అద్వైతమే ఇటు తిరిగి. అగైన్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ హిమ్, యూఆర్ జాయినింగ్ బ్యాక్. సృష్టి స్థితి ఆయన సృష్టించినాడు, ఆయనలోనే కలుపుకుంటున్నాడు. సో అద్వైతమే ఇక్కడ. రెండోది ఎక్కడుంది? కానీ విశిష్టత మాత్రము అవన్నీ చేయగలిగినది ఒక్క పరమాత్మ మాత్రం. ఆ విశిష్టత ఆయనకి ఉంది కాబట్టి విశిష్ట అద్వైతం అది. మూడవది టోటల్గా ద్వైతం. ఆయన వేరే, నువ్వు వేరే. తత్వం ఆయన వేరే, నువ్వు వేరే. ఇది అబ్సల్యూట్ సరెండర్నెస్. అంటే కంప్లీట్గా నువ్వు ఆయనకు నిన్ను నువ్వు సరెండర్ చేసుకోవాలి. ఆ తత్వం అది యాక్చువల్గా. ఆ తత్వము నువ్వు కాదు. సో యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ అబ్సల్యూట్లీ. అంతా నీదే స్వామి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మూడు వస్తాయి. ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది. దిస్ ఈస్ రిగార్డింగ్ ద్వైతాద్వైత ఫిలాసఫీ. అంటే ఏకమేవాద్వితీయం, ఇక్కడ అది వచ్చేది ప్రాబ్లం. జీవో బ్రహ్మైవ నాపరః, ఛాందోగ్యోపనిషత్తుకి సంబంధించింది ఇది. సో అక్కడ ఒకటా రెండా అని, కానీ ఇక్కడ అన్ని ఆర్గ్యుమెంట్లకు సంబంధించి
జస్టిఫికేషన్ ఉండే శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయి. దాని మూలన త్రిమతాచార్యులు ఎవరెవరు వాళ్లకు కావలసిన విధంగా వాళ్ళ డిసిప్లిన్స్ డెవలప్ చేసుకున్నారు. సో శంకరాచార్యుల వారు అద్వైత పరంగా వ్యాఖ్య రాసినారు, భాష్యం రాసినారు. సిమిలర్లీ రామానుజాచార్యులు విశిష్టాద్వైత పరంగా భాష్యం రాసినారు. మధ్వాచార్యుల వారు ద్వైత పరంగా భాష్యం రాసినారు. ముగ్గురు మహానుభావులే, మూడు చదివితే. అండ్ ఇంకొకటి కూడా వస్తుంది ఇక్కడ. ఇంకోటి ఏమంటే ఓకే, దట్ ఈస్ రిగార్డ్. ఎందుకంటే ఆయన నేను ఒకటే పితాహమహం జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ ఎదురేవచ అంటాడు కృష్ణ పరమాత్ముడు. అని నేనే పితాహమహం, నేనే తండ్రి, మాతా ధాత పితామహ, మాతను ధాతను భరించేవాణ్ణి, పితామహుణ్ణి, అన్నీ నేనే. వేద్యం పవిత్రమైన ఓంకారాన్ని నేనే. సో పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే అంటాడు ఆయన. సో ఆయనే పరబ్రహ్మ. సో ఆయన నేనే నువ్వు అంటే ఆయన నారాయణుడు, నువ్వు నరుడు, నా స్వరూపం నువ్వు, నేనే నీలో ఉన్నాను. నీవు నేను ఒకటే అంటే అది అద్వైతం అయిపోతుంది. సర్వం కల్విదం బ్రహ్మ, ఎక్కడ చూసినా బ్రహ్మే ఉండేది బ్రహ్మ ఒకటే. సో వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు భాష్యాలు రాసుకున్నారు. తర్వాత వ్యక్త పరబ్రహ్మ, అవ్యక్త పరబ్రహ్మ గురించి కూడా ఇక్కడ డిస్కషన్ వస్తుంది మనకు భక్తి యోగంలో. అంటే ఇది యాక్చువల్గా మనకు క్లేశోదికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతుర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అంటాడు కృష్ణ పరమాత్మ. అంటే హీఈస్ యాక్సెప్టింగ్ బోత్. అవ్యక్త పరబ్రహ్మ ఉన్నాడు, వ్యక్త పరబ్రహ్మ ఉన్నాడు. క్లేశోదికతరస్తేషాం, క్లేశం అంటే కష్టం. సో కష్టంతో కూడుకున్నటువంటిది అవ్యక్త పరబ్రహ్మను కొలవడం అనేది. పరబ్రహ్మకు స్వరూపం లేదు అంటే ఎప్పుడు మనము విగ్రహారాధన చేస్తాం. ఎందుకు అంటే విగ్రహం ఎదురుగా ఉంటే నిగ్రహం కలుగుతుంది మనకు. ఒక మూర్తి ఉంది అంటే వెదర్ ఇట్ బి ఏ పోర్ట్రైట్ ఆర్ ఎ స్టాచ్యూ, మూర్తి స్ఫూర్తిని కలుగజేస్తుంది. సో విగ్రహము నిగ్రహము, మూర్తి స్ఫూర్తి. అందుకని సో మనము ఊహించుకొని అక్కడే వచ్చేది, ఊహించుకొని శిల్పకారుడు శిల్పం చెక్కుతాడు. రాముల వారు ఎట్లుంటారంటే రాముల వారి శిల్పమే చెక్కుతారు. రాముడు లేచి వచ్చేట్టు ఉంటాడు అక్కడ. సో ఆ శిల్పాన్ని చూస్తే రాముడే వచ్చినాడా అనిపిస్తుంది. ప్రాణప్రతిష్ఠ చేసి జీవాన్ని పోసినట్టుగా చెక్కగలిగినటువంటి శిల్పులు ఉన్నారు. అవన్నీ మన దేవాలయాలన్నీ అవే, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్. సో మనం ఎందుకు టెంపుల్కి పోతాం? సో వీ సీ పరమాత్మ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఐడల్. పరమాత్మ ఆ స్వరూపంలో ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడంటే వెంకటేశ్వర స్వామిని చూసేదానికి పోతాం. వెంకటేశ్వర స్వామి ఉన్నాడే, ఆయన ముందు నిల్చుకుంటే చాలు, జన్మ ధన్యం అయిపోతుంది. అండ్ అక్కడ కూర్చొని ఎవడు నేను అద్వైతి అనలేడు. నోబడీ కెన్ సే నేను అద్వైతి, అహం బ్రహ్మాస్మి, వీ కెనాట్ సే. బికాస్ ఎవరైనా అండ్ అద్వైతాలు కూడా ఒక చోట ఈక్విలిబ్రియం వస్తుంది. ఇదే. సో అవ్యక్త స్వరూపం కలిగిన బ్రహ్మను కొలవడం అంటే ఆయనకు స్వరూపమై లేనప్పుడు ఏ విధంగా మనము ఊహించగలుగుతాము, ఏ విధంగా ఆయన సేవ చేసుకోగలుగుతాము, ఏ విధంగా ప్రార్థించగలుగుతాము. అది శంకరాచార్యుల వంటి మహామహులకైతే అది సాధ్యమవుతుందేమో, కానీ సామాన్యునికి అది కష్టమే. అందుకే కృష్ణ పరమాత్మ అవ్యక్త ఆ మాట అదే చెప్తాడు, క్లేశోదికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. అంటే అవ్యక్త పరబ్రహ్మను కొలవడం కష్టతరమైన పని. అది ఎవరికి? పర్టికులర్లీ దేహవద్భిరవాపి, అంటే దేహం మీద అభిమానం కలిగిన మనలాంటి వాళ్ళకి. బికాస్ మనకు దేహం అంటే ఆటోమేటిక్ అభిమానం ఉంటుంది. బికాస్ వీఆర్ అసోసియేటెడ్ విత్ ది బాడీ. మై నేమ్ ఈస్ దేర్. ఆత్మకి ఇవన్నీ ఏముండవు.
కానీ యాజ్ ఎ పర్టికులర్ ఐ హ్యావ్ ఎ నేమ్. సో నామరూపాలతో అనుబంధం ఉన్నవాడికి దేహం మీద అభిమానం ఎక్కువ ఉంటుంది. సో ఈ దేహాభిమానం కలిగిన వాడికి అవ్యక్త పరబ్రహ్మను కొలవడం అనేది కష్టతరమైన పని. కాబట్టి వ్యక్తపర బ్రహ్మను కొలవడం ఈజీ అని ఆయన చెప్తారు. ఆ శ్లోకాన్ని మధ్వాచార్యుల వారు తీసుకుంటారు. అంతేషామహం సముద్దత్త మృత్యు సంసార సాగరాత్ భవామిని చిరాత్ పార్త అని చెప్తారు. ఈయన కొంచెం అడుగు ముందు పోయి రామానుజాచార్యులు తీసుకుంటారు. అట్లా ఎవరెవరికి కావలసిన శ్లోకాలను వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు తీసుకొని భాష్యాలు రాసినారు. ఓకే, ఇది దీనికి సంబంధించినంత వరకు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు మనం చెప్పుకుంటున్నాం ఇవన్నీ అంటే, భగవద్గీతలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, భగవద్గీత చదివినప్పుడు మనము ఏ పరిస్థితుల్లో ఎటువంటి అంటే ధర్మ నిర్ణయం తీసుకోవాలి అంటే, బేసిక్గా అక్కడ అర్జునుడికి గీత ఎందుకు ఉపదేశింపబడింది అంటే, ఆయన్ను కార్యోన్ముఖుణ్ణి చేసి ధర్మ సంస్థాపనలో ఆయన్ను భాగం చేయడానికి, ఆయన కర్తవ్యం ఆయన తెలుసుకోవడానికి అది ఒక ఆయన చేసిన భగవద్గీత ఒక ఉపకరణం, బోధ. దానికి ఫస్ట్ క్వాలిటీ ఏమంటే మనం చెప్పుకున్నాం ఇక్కడ, గీకారం త్యాగరూప. గీత అని దాన్ని ఎందుకన్నారంటే, గీకారం త్యాగరూప స్యాత్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు నా అహంకారాన్ని. అర్జునుడు ఏం చేసినాడు? తన అహంకారాన్ని త్యజించినాడు. ఎప్పుడైతే నా చేత కాలేదన్నాడో, అబ్సల్యూట్లీ హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు ది లార్డ్. కృష్ణ పరమాత్మునికి ఆయన సాష్టాంగ అంకితమైపోయిన, స్వామి నువ్వే దిక్కున్నా, నేనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని శరణాగతి పొందినాడు. హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు ది లార్డ్, ఎక్స్ప్రెసింగ్ ది ఫ్యాక్ట్ అండ్ ఫోర్గోయింగ్ ఇస్ అహంకారంని త్యజించాడు ఆయన. సో నా స్వస్వరూపమే నాకు తెలియకుండా పోయింది, నా చేత కావడం లేదు, నాకు మూర్ఛొస్తా ఉంది, నేను గాంధీవం పట్టుకోలేకుండా ఉన్నాను, నాకేమీ వద్దు, నేను విడిచిపెట్టిపోతాను, నేను సన్యాసం తీసుకుంటాను, నేను అన్నీ వదిలేసి సన్యాసిస్తాను. దట్ ఈస్ నాట్ ది టైమ్ ఫర్ యూ టు టేక్ సన్యాస. అస్త్ర సన్యాసం చేస్తే యుద్ధం ఎవడు చేస్తాడు? ఈయనేమో కృష్ణుడేమో చెప్పినాడు, నేను ఆయుధం పట్టుకోను, ఆయుధం ధరింప అని చెప్పింటాడు ఈయన. ఊరికే మాట సాయం చేసేవాడినే కానీ నేను అని. అండ్ ధృతరాష్ట్రునికి దుర్యోధనునికి అదే అడ్వాంటేజ్. వాళ్ళు ఏమనుకుంటారు, యుద్ధం చేయనప్పుడు వాళ్ళెందుకు, అందుకే నారాయణ సేన తీసుకుంటాడు దుర్యోధనుడు. కానీ అక్కడ కూడా భీష్ముడు ద్రోణుడు చెప్తారు వాళ్ళకి ఏమంటే, యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ అని. అంటే ధర్మం ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది అని. కానీ వాళ్లకు అది ఇంకొకటి, దుర్యోధనునికి ఏమి అంటే, ఆయన తండ్రితో ధృతరాష్ట్ర సంవాదం చాలా బాగుంటుంది. అది భారతం చదివి నిజంగా పంచమవేదం అంటారు. భారతము భాగవతము రెండు నిజంగా అంత గొప్ప కావ్యాలు సృష్టిలో ఉండవు, ప్రతి ఒక్కరూ చదవాల్సిందే. అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ భగవద్గీత ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మహాభారత. అన్నీ డిస్కస్ చేస్తాడు ఆయన. అండ్ డిస్కస్ చేసి హీ క్రియేట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ అర్జున. అందుకే ప్రతి మనిషి స్టేటస్ ఎట్లా ఉంటుందంటే, ఆయన చెప్తాడు, ఎక్కడ సాంఖ్యంలోనే చెప్పేస్తాడు అన్నీ. యాక్చువల్గా ఫస్ట్ హీ స్టార్ట్స్ విత్ ది హైయెస్ట్ నోట్, ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు. See how beautiful he is. And yes, he develops the theory in such a manner that Arjuna gets fully convinced that he is capable of fighting. నేనున్నాను అన్నీ చెప్పి కూడా, విశ్వరూపం కూడా చూపించి, అప్పటికి కూడా నమ్మకం లేకపోతే భక్తి యోగం గురించి చెప్పి, నువ్వు నాకు సరెండర్గా అని చెప్పి, తర్వాత
ఆయనకు ఏమేమి ఉన్నాయి, భక్తి యోగం, రాజగుహ్య రాజవిద్యా యోగము, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. అన్నీ చెప్పుకుంటూ వచ్చి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి లాస్ట్లో ఇంకొక మాట చెప్తాడు. అవన్నీ చెప్పినా నీకు అయినా కూడా ఏమన్నా ఉంటే అన్నీ వదిలేసి నాకు ఇడిచిపెట్టేసాయి, నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయి, నేను చేస్తాను, నేను చూసుకుంటాను. సో ఇంకా అంత మాట ఇచ్చినప్పుడు ఇఫ్ దెర్ ఇస్ సంబడి, అండ్ లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. మనం కూడా వీ ఎక్స్పెక్ట్, అంటే ప్రతిదానికి కృష్ణ పరమాత్మ రాకపోవచ్చు. వీ సీ ఇన్ అవర్ లైఫ్ ప్రాక్టికలీ ఆ చైల్డ్ ఈజ్ దేర్. నానా వాడికి ఏమన్నా కావాలంటే వాడికి హీస్ ఎ కాన్ఫిడెంట్, హిస్ ఫాదర్ ఈస్ దేర్, చూసుకుంటాడని చెప్పి. నానున్నాడంటే ధర్మం, నాకు ధైర్యం అంటాడు. అమ్మ ఉందంటే ధైర్యం చూసుకునేదానికి. సంబడి ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. సో దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్. నీకెందుకప్ప, నేను నానా ఐ వాంట్ టు బికమ్ సో అండ్ సో, నేనున్నాను, యూ గో హెడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇఫ్ దట్ ఈస్ ప్రొవైడెడ్, దట్ encouragement is there, then definitely he will go ahead. That confidence is created. So first of all, మనకు కావాల్సినవి ఏమి అంటే, మనము ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు, ఏదైనా సరే మనం చేయాలనుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన మీద మనకు నమ్మకం కలగాల. తర్వాత మనము నిర్ణయం తీసుకోవాలి. తర్వాత నిర్ణయం తీసుకోవడానికి పోరాడాలి. సర్వశక్తులు ఒడ్డి మనం పోరాడి భగవంతుని మీద భారం వేస్తే భగవంతుడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రిజల్ట్. అంతేకాని వీ షుడ్ నీదర్ బి ఓవర్ కాన్ఫిడెంట్ నార్ బి అరోగెంట్. అన్నీ ఆయనే చూసుకుంటాడు. సో దట్ ఈస్ అబ్సల్యూట్ శరణాగతి. దిస్ ఇస్ వాట్ ది థియరీ ఆఫ్ మధ్వాచార్యస్. అబ్సల్యూట్ టోటల్ సరెండర్నెస్. అంతే, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ కస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. సో మనం చేసే భగవద్గీత సారమంతా ఇదే. పుట్ ఇన్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్, ట్రై యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్, ట్రస్ట్ ది హోస్ట్. సో మనం చేసే ప్రయత్నం, అందుకే ముఖ్యంగా ఆ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. దీని పరమశ్లోకం అని కూడా కొంతమంది అంటారు. ఇది చరమశ్లోకం అని ముఖ్యంగా శ్రీ వైష్ణవులు అంటారు, అంటే విశిష్టాద్వైతులు. ఈ సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం ప్రజా అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో దీన్ని వీళ్ళు అంటారు దాన్ని. సో అన్ని శ్లోకాల్లోనూ భగవంత్ వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎ డౌట్, అక్కడ రెండు రిలేషన్షిప్స్ ఏమంటే, ఒకటి హీ ఈస్ ఎ డిసైపుల్ కమ్ స్టూడెంట్. హీ ఆస్, తనకున్న అంటే సందేహ నివృత్తి, కార్యనిర్వహణలో కలిగే సందేహ నివృత్తులన్నీ ఆయన కృష్ణ భగవాన్ దగ్గర తీర్చుకుంటాడు. అన్నీ చెప్తూ ఆయనకు స్లోలీ హీ డెవలప్స్, హీ బిల్డ్స్ అప్ ద కాన్ఫిడెన్స్. అంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ పర్సెప్షన్ డెవలప్ చేస్తారు ఆయన అర్జునుడికి. యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, అన్నీ ఉన్నాయి. సో నీ చేతిలో ఏదీ లేదు. నువ్వు యూ హ్యావ్ డిసైడెడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు విన్. హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ గోయింగ్ టు విన్? దీని మీద we shall continue our discussion in the next episode. Thank you. Om Namo Narayana. Thank you very much.